Hi all, welcome to our channel. So this is Mohan. So today third match, it is going to the mother of all the IPL matches, the El Clasico, CSK versus Mumbai Indians. So match akka jarugutundi చెన్నైలో పొజిషన్ వాతావరణం ఎలా ఉంది? నో రెయిన్, ప్లెయిన్గా ఉంది. సో ఇట్స్ గోయింగ్ టు బి నైట్ మ్యాచ్. ఇట్స్ గోయింగ్ టు బి బ్యాంగ్ మ్యాచ్ బోత్ సైడ్. ఎవ్రీ టైమ్ దే ప్లే మ్యాచ్ ఫుల్ టైట్గా ఉంటుంది. కానీ ఎంఐ ఫస్ట్ మ్యాచ్ చూస్తున్నాం కదా, గత 10+ ఇయర్స్గా దే ఆర్ ఆల్వేస్ లూజింగ్. ఈసారి ఏమన్నా గెలిచే అవకాశాలు ఉన్నాయా? లెట్స్ గెట్ స్టార్టెడ్. చెన్నై టీమ్ కెప్టెన్ ఎవరు? రుతురాజ్ గైక్వాడ్. సో వాళ్ళ టీమ్ 11 ఎలా ఉంది, బ్యాటింగ్ ఏంటి చూద్దాం. సో చెన్నై ఓపెనింగ్ రుతురాజ్. సో దే విల్ డెఫినెట్లీ గో విత్ కాన్వే. సో 1 డౌన్కి వాళ్ళు తీసుకున్నది ఎవరిని? త్రిపాఠి. సో 1 డౌన్ విత్ త్రిపాఠి. అండ్ 2 డౌన్ రచిన్ ఉంటాడు ఆ టీంలో. సో ఇతను ఫార్మ్ ఛాంపియన్స్ ట్రోఫీలో గట్టిగా ఉంది. సో రచిన్ ఉండొచ్చు. సో 4 రచిన్. శివం దుబే దేర్ ఆరుస్వామి సిక్సర్ల కింగ్. తర్వాత ఎవరున్నారు వాళ్ళకి? శామ్ కరణ్ ఉంటాడు అనుకుంటున్నాను. శామ్ కరణ్ తర్వాత ఇంకెవరు? జడేజా, ధోని. సో వాళ్ళకి నెక్స్ట్ తర్వాత ఎవరు వస్తున్నారు? అశ్విన్. సో చెన్నై మ్యాచ్ కాబట్టి ఖచ్చితంగా అతను వాళ్ళ నూర్ అహ్మద్ ఉంటాడు. వాళ్ళ ప్రైమరీ పాస్ పతిరానా ఖచ్చితంగా ఇంపాక్ట్ ప్లేయర్గా ఆడతాడు. ఇంకొక మరొక బౌలర్లు ఎవరున్నారు వాళ్ళకి? దీపక్ చహార్ లేడు. ఓకేనా. సో మరొక ఫాస్ట్ బౌలర్ ఎవరున్నారు చూడాలి. అది టాస్ ముందు ఎవరు అనౌన్స్ చేస్తారు. లోకల్ ప్లేయర్, చెన్నై లోకల్ ప్లేయర్ సిమర్జిత్, గుర్ప్రీత్ సింగ్ తీసుకుంటారు, ఇంకెవరు తీసుకుంటారు? ముంబై విషయానికి వస్తే ముంబై ఓపెనింగ్ ఎవరు? రోహిత్ శర్మ. సో మోస్ట్లీ దే విల్ గో విత్ రియల్ రికల్టన్. సో 1 డౌన్ తిలక్, 2 డౌన్ హార్దిక్ అంటే గుర్తొచ్చింది. హార్దిక్ లేడుగా మ్యాచ్లో. సో స్కై కెప్టెన్. సో స్కై వస్తాడు. సో హార్దిక్ లేడు కాబట్టి దే విల్ గో విత్ నమందీర్ అండ్ రాబిన్ మిన్స్. ఇద్దరు ఆడతారు. శాట్నర్ ఖచ్చితంగా ఆడతాడు. అండ్ వాళ్ళ ఆఫ్ఘనిస్తాన్ స్పిన్నర్ గల్లా అగన్ఫర్ బదులు వాళ్ళు తీసుకున్న ప్లేయర్ ముజీబ్ ఆడతాడు. బుమ్రా కూడా లేడు ఫస్ట్ 3 మ్యాచెస్కి. సో దీపక్ చహార్ అండ్ ట్రెంట్ బోల్ట్ వాళ్ళు షార్ట్గా ఆడతారు. సో ముంబై ఆల్వేస్ ఫస్ట్ మ్యాచ్ వీక్నెస్ ఉంది. సో చెన్నైకి డెఫినెట్గా అవకాశాలు ఉన్నాయి. సో బ్యాటింగ్ వైజ్ చూసుకుంటే చెన్నైలో చాలా బోల్డ్ అంత స్ట్రాంగ్ బ్యాటింగ్ లైనప్ ఉంది. సిఎస్కే సాలిడ్ బ్యాటింగ్ ఉంది. సో ఇద్దరికి బ్యాటింగ్లో పెద్ద టఫ్ ఫైట్ ఉంటుంది. సో బౌలింగ్ విషయానికి వస్తే స్పిన్ ట్రయో వాళ్ళు జడ్డు అండ్ అశ్విన్ కాంబో అండ్ నూర్ అహ్మద్ ఇస్ ఎ మిస్టరీ. ఓకే, దే గ్రేట్. సో ఇటు వైపు ఎవరున్నారు? శాంట్నర్ ఇస్ ఎ క్లాసిక్. కంటైన్ చేస్తాడు కానీ వికెట్లు తీస్తాడా లేదా చూడాలి. ముజీబ్ రెహమాన్ ఈజ్ నాట్ గ్రేట్ ఫ్రమ్, తను కూడా కంటైన్ చేయగలుగుతాడు. తన మిస్టరీ ఇప్పుడు చాలా వరకు తగ్గిపోయింది. సో ఇద్దరు ఆఫ్ఘనిస్తాన్ ఉన్నారు, నూర్ కానీ ముజీబ్ కానీ. ఇద్దరులో ఎవరు బెటర్ బౌలరు? నూర్ అహ్మద్. సో ఇంకా పతిరానా యాంగిల్ మార్చుకున్నాడా లేదా, మళ్ళీ ఓల్డ్ బౌలింగ్ వేస్తాడా, అది చూడాలి. సో పతిరానా ఈజ్ డెఫినెట్లీ కీ స్ట్రైకింగ్ దోస్ యార్కర్స్, రైట్. సో మ్యాచ్ టైట్ ఫైట్ కావాలని కోరుకుంటున్నాను నేను. సో మీరేమనుకుంటున్నారు చెప్పండి. అండ్ ఫ్యాన్స్ అందరూ ఎంజాయ్ చేయండి. ఇట్స్ గోయింగ్ కీ ఫైట్ ముంబై వర్సెస్ చెన్నై. నా అనుకునే ప్రకారం, హిస్టరీ ప్రకారం చూసుకుంటే ముంబై విన్స్ మోస్ట్ మ్యాచెస్ అగైన్స్ సిఎస్కే. బట్ రీసెంట్ గత 4-5 మ్యాచ్లుగా చెన్నై ఈజ్ ఓవర్కమింగ్. సో చెన్నై 4 గెలిచి ముంబై 1 గెలిచింది. సో పైగా ఫస్ట్ మ్యాచ్ ముంబై ఓడిపోవడం ఆనవాయితీ. కీ ప్లేయర్స్ హార్దిక్, బుమ్రా ఇద్దరు లేరు. సో చెన్నైకి అడ్వాంటేజ్ ఉంది. మరి ఏమి అనుకునే చెన్నై గెలుస్తుంది. సో ముంబై గెలవాలంటే ఏం చేయాలి? ముంబై ఫస్ట్ బ్యాటింగ్ చేసి అట్లీస్ట్ చెన్నై పిచ్లో 200 రావడం చాలా అరుదు. సో అట్లీస్ట్ 190, ఓవర్ స్కోర్స్ 180+, ఫస్ట్ బ్యాటింగ్ చేసి 180+ కొడితే
ఖచ్చితంగా ఎవరు అంత స్కోర్ కొట్టినా గెలిచే అవకాశాలు ఉన్నాయి. లేదు 150 160 అంటే కొంచెం కష్టమే, టఫ్ ఫైట్ అవుతుంది. చూద్దాం who wins. So Hitman, after all his T20 retirement, he loves against CSK. We'll see how he's gonna back. And Tala for a reason. How many sixes you want to watch? Let's wait and watch for the last sixes. Let's see after the match.